విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే జాతీయ కార్మిక నేత, దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యదర్శి చోడవరపు శంకర్రావు పాల్గొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటైన తర్వాత తొలిసారిగా విశాఖకొచ్చిన ఆయన రైల్వే ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, దక్షిణ కోస్తా రైల్వే అభివృద్దిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో యూనియన్ నాయకులు, రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. 1/1/26 నుంచి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారి కృషి వలన, అలాగే మన పక్కనున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే లోకల్గా విశాఖపట్నం ఎంపీ భరత్ గారు, వీళ్ళందరి యొక్క కృషితో మరి 40 సంవత్సరాల కళ నెరవేర్చడం జరిగింది. దానికి ప్రజల తరఫున, రైల్వే కార్మికుల తరఫున ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా నిరుద్యోగ యువత చాలామంది ఈ కొత్త జోన్ రావటం మూలన అనేక రకాలైన ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నారు. అయితే దానికి ఒక చిన్న మరి చట్ట రూపంలో ఒక కార్యక్రమం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం దేశంలో ఎక్కడున్న వాళ్ళైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అర్హులు. మరి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ఉద్యోగులు మాత్రమే, రాష్ట్ర ప్రజల మాలో ఉన్న వాళ్ళు మాత్రమే భాగస్వామ్యం చేసుకోవచ్చు. అందుమూలన రాజ్యాంగ సవరణ చేసి క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చేట్టుగా మరి రాజ్యాంగ సవరణ తీసుకురావాలని పెద్దలు మోడీ గారి దగ్గర మాట్లాడి ఆ చట్ట సవరణ తీసుకొచ్చి లోకల్గా ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు మరి తూర్పు కోస్తా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చేట్టుగా అవకాశం కల్పించాలని మీ అందరి తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున, పత్రికా విలేకరుల తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాను. సౌత్ కోస్ట్ రైల్వే వచ్చిన తర్వాత అనేక రకాలైన మార్పులు చేయాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు బెంగాల్ కింద, కొన్ని సంవత్సరాలు మరి ఒరిస్సా కింద ఈ ఉత్తరాంధ్ర ప్రజలు నలిగిపోయారు. ఇక్కడ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంది. అనేక రకాలైన రైళ్ళు, ఎందుకంటే విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ ఉంటున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వల్ల కానివ్వండి, ఇక్కడ నేవల్ బేస్ మూలాలు కానివ్వండి, అనేక రకాలైన ఉద్యోగాలు మరి బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి సౌకర్యార్థం, ప్రజల సౌకర్యార్థం అనేక కొత్త ట్రైన్లు విశాఖపట్నం నుంచి మరి ప్రారంభించవలసి ఉంటుంది. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలని కూడా మేము కోరుతున్నాం. అలాగే రైల్వే కార్మికులకు సంబంధించినంత వరకు ఇక్కడ సరైన హాస్పిటల్ లేదు. ఇవాళ భారతదేశంలో ఎక్కడ చూసినా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. మరి సికింద్రాబాద్లో, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న సికింద్రాబాద్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాలగూడలో ఉంది. అదేవిధంగా ఇటు విశాఖపట్నంలోనో, విజయవాడలోనో, గుంటూరులోనో ఈ 3 ప్రదేశాల్లో పెడితే అందరికీ అందుబాటులో వస్తుందని మేము విశ్వసిస్తాం. ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రైల్వే కార్మికులకు రావాలి. దాని మూలాన ప్రజలు కూడా అందులో మరి ప్రధాని మోడీ గారి ఆకాంక్ష ప్రకారం మరి అందులో చేరొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ గారి, ఇంకోటి గారి ఏదైనా కూడా ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలు కూడా హాస్పిటల్లో అవకాశం ఉంటుంది చేస్తానికి. ఇదే కాకుండా మరి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఇదివరకు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉండగా విశాఖపట్నం నుంచి మరి కన్స్ట్రక్షన్ ఆఫీసు, చీఫ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ తరలించి భువనేశ్వర్లో పెట్టుకున్నారు. అలాగే ఇక్కడున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని మరి విశాఖపట్నం తీసుకెళ్ళి భువనేశ్వర్లో పెట్టుకున్నారు. వాటి రెండింటిని కూడా తిరిగి మన విశాఖపట్నం నగరానికి తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఇదే కాకుండా కొత్తగా బిల్డింగ్లు కడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు భూమి ఇచ్చారు, మోడీ గారు మరి దానికి శంకుస్థాపన చేశారు. ఆ బిల్డింగ్ తొందరగా కంప్లీట్ అయ్యి ఆ చుట్టుపక్కలే రైల్వే కార్మికులకి, పనిచేసే కార్మికులకి, ఆఫీసుల్లో పనిచేసే కార్మికులకి మంచి క్వార్టర్స్ కట్టాలని కూడా నేను కోరుతున్నాను. దానికి కనెక్టివిటీగా కావాల్సిన అన్ని విధాల రోడ్లు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పత్రికా విలేకరులకి నేను కోరుకునేది ఏంటంటే, మీరు ఎంత అలర్ట్గా ఉంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు వస్తాయి. కాబట్టి దయచేసి పత్రికా విలేకరులందరినీ కూడా మరి ప్రజల ఆకాంక్షని
రోజు వ్యక్తపరుస్తూ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు కూడా దాని మీద చేసేట్టుగా మీరు చూడాలనుకుంటున్నాం. అలాగే కొత్త ట్రైన్ మనకి అనేకం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు రైల్వే కార్మికులు అన్ని చోట్ల నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్ క్యాపిటల్స్ నుంచి ఇక్కడ ట్రైన్ రావటమే కాదు, మరి ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ట్రైన్ ఉంది. మనకి విశాఖపట్నం నుంచి రాజధాని ట్రైను ఖచ్చితంగా, లేకపోతే విజయవాడ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి విజయవాడ నుంచి విశాఖపట్నం, ఆ తర్వాత డైరెక్ట్గా ఢిల్లీకి రాజధాని ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదే కాకుండా విశాఖపట్నం, ఇదివరకు విశాఖపట్నం హైదరాబాద్ ట్రైన్ ఉండేది, ఆ ట్రైన్ భువనేశ్వర్ తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఒక ఫాస్ట్ ట్రైన్ ఇటు హైదరాబాద్ కరెక్ట్గా విశాఖపట్నం నుంచి 7-8 గంటల్లో ఆ ట్రైన్ వెళ్ళేట్టుగా మరి ప్లాన్ చేయాలని కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని, రైల్వే మినిస్టర్ గారిని కోరటం కూడా జరుగుతుంది. రైల్వే కార్మికుల ఆకాంక్షలు